హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కవిత కుస్మా ఫ్రమ్ రికార్డ్ మెల్లే. ఈ రోజు మనము యాష్ గార్డ్ గుమ్మడికాయ గుజ్జుతోటి రాగి పిండితో చపాతీ చేయడం ఎలా చేయడం అనేది ఈ రోజు నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు వచ్చేసి రాగి పిండి, గుమ్మడికాయను మనం మిక్సీ చేసేసి గుజ్జు చేసి పెట్టుకున్నాము. వేడి నీళ్ళు వేసేసి మనం ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు గుమ్మడికాయ గుజ్జు ఉంది కదా, దీంట్లో వేసేసుకున్నాము. ఫస్ట్ మొత్తం ఇలా కలిపేస్తాం. ఈ రాగి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ కాల్షియం ఎక్కువ అవుతుంది. బోన్స్ అనేది, బొక్కలు అనేది చాలా గట్టిగా తయారైతాయి. దీనిలో ఉండే ఐరన్, ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది అన్నట్టు ఈ రాగి పిండి తీసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గుమ్మడికాయ గుజ్జు తీసుకున్నాం. వాటర్ కూడా అవసరం లేకుండా చూడండి, నేను ఎక్కువ వేసాను ఇందులో. నాకు చాలా ఇష్టము. మార్నింగ్ అవర్స్ నేను ఈ యాష్ గార్డ్ జ్యూస్ తాగుతాను కాబట్టి దాని గుజ్జును వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి మేము రాగి పిండిలో ఇలా చేస్తాము. ఈ గుమ్మడికాయ ఏంటిదంటే లేడీస్కి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. పిసిఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇంకా కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దానికి ఏంటిదంటే ఇది చాలా హెల్ప్ చేస్తుంది పీసీఓడి ప్రాబ్లమ్స్కి. మళ్ళీ వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. ఇలా మనము మెత్తగా అయ్యేటట్టు ఇలా కావాలి చపాతీ చేయడానికి. ఒక 10 నిమిషాలు ఇలా నాననిచ్చినాక మనము చపాతీ చేసేద్దాం. ఈ చపాతీని మనం ఇలా చేసుకోవాలి. ఒక పావు గంట నానింది కదా, అని నానాక మనం కొంచెము ఆయిల్ రాసేసుకొని కొంచెం పొడి పిండి వేసుకోండి. ఇలా చేసుకోవాలి. చపాతి కాల్చుకోవాలి. ఇలా మనం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రాగి గుమ్మడి గుజ్జుతోటి తయారు చేసిన చపాతి ఇలా పొరలు వస్తాయి చూడండి. ఇలా వస్తాయి మనకి, చూడండి ఇలా వస్తాయి. దీంట్లోకి మనము చెన్నా కర్రీ, చెన్నా కర్రీ, పాలకూర చెన్నా కర్రీ చేసాము. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంది అనేది. పిల్లలకి ఎలాగో గుమ్మడికాయ జ్యూస్ తాగలేరు కాబట్టి ఆ గుజ్జు తీసి ఆ రసం మీరు తాగేసి ఆ గుజ్జుతోటి చపాతీ చేసి రాగి పిండితో చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి.